వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. రేషన్ కార్డుల ఈకేవైసీ గడువును పెంచాలి. చంద్రశేఖర్ యాదవ్. ఈకేవైసీ నమోదులో విద్యార్థులు పరీక్షల వల్ల దూరం. వసతి గృహాలు, సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థుల కోసం ఈకేవైసీ నమోదుని వారి వద్దకు చేరువ చేయండి. ఈకేవైసీ చేయకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలకు విద్యార్థులు దూరం అయ్యే అవకాశం ఉంది. అనంతపురం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ గారికి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ గడువును పెంచాలని, రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు తమ స్వస్థలాల్లో కాకుండా మెరుగైన విద్య కోసం వివిధ ప్రాంతాలలో వసతి గృహాలలో మెరుగైన విద్యను అభ్యసిస్తున్నారని, వరుస పరీక్షలు మరియు విద్యా సంవత్సరం ముగియడంతో పాటు 5 సంవత్సరాలు దాటిన పిల్లల ఆధార్ అప్డేట్ విషయమైతేనేమి, ఇలా అనేక కారణాల వల్ల విద్యార్థులు ఈకేవైసీ నమోదులో పాల్గొనలేకపోయారని, గడువు ఇంకా 2 రోజులు ఉండడంతో వారు ఈకేవైసీలో పాల్గొనే అవకాశాన్ని కోల్పోతున్నారని, తద్వారా రేషన్ కార్డు ద్వారా ఈకేవైసీ లేని కారణంగా భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు, ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్, తల్లికి వందనం, స్కాలర్షిప్లు వంటి వాటికి దూరమవుతారని, విద్యార్థులు నష్టపోయి విద్య అవలంబించడానికి దూరమవుతారని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈకేవైసీ నమోదులో విద్యార్థులు సరిగా పాల్గొనలేదని, వసతి గృహాలలో ఉంటున్నటువంటి విద్యార్థులకు సచివాలయ సిబ్బందిని కానీ, రేషన్ డీలర్లతో కానీ ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి వారి వసతి గృహాలకు ఈకేవైసీ చేయించుకునే విధంగా విద్యార్థుల పక్షపాతిగా మీరు సూచనలు చేయాలని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరపున కలెక్టర్ గారికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు కైలాష్, వెంకట్, నిశాంత్ రెడ్డి, వంశీ నాయుడు, నారాయణ రెడ్డి, సాకే మురళి, మహేష్ రెడ్డి, సూర్య, శేఖర్, ధర్మ తదితరులు పాల్గొన్నారు.